నమో వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు సోమవారం అక్టోబర్ 6వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది, ఎంత టైం పడుతోంది, ఎంతమందికి దర్శనం కలిగింది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్న ఆదివారం అక్టోబర్ 5వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 83,412 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 33,058 మంది. మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 3,89,00,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు సోమవారం అక్టోబర్ 6వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు 22 నుండి 24 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 5 నుండి 7 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు 3 నుండి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. గమనిక, ఇది అంచనా టైం మాత్రమే. దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు. వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తుంది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన ప్రతి వ్యక్తికి 50 రూపాయల ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ అండ్ పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, www.ttddevasthanams.ap.in మాత్రమే సంప్రదించగలరు. అక్టోబర్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరుగునున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచి ఉత్సవం సందర్భంగా మాడవీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతి అమ్మవారు. శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో అక్టోబర్ 6న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై మాడవీధులలో శ్రీ సుందరరాజస్వామివారు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ బలరామకృష్ణస్వామివారి ఆలయంలో అక్టోబర్ 11న రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచి ఉత్సవం. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అక్టోబర్ 20న హస్తనక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారు. శ్రీనివాసస్వామి ఆలయం తిరుచానూరు అక్టోబర్ 11, 18, 25 తేదీలలో శ్రీనివాసస్వామి మూలవర్లకు అభిషేకం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకం, వస్త్రలంకారణ సేవ. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం.
అక్టోబర్ 7న ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ. అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేక సేవ. అక్టోబర్ 12, 19, 26 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం. అక్టోబరు నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు. అక్టోబర్ 10, 17, 31 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ. అక్టోబర్ 11న రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీపార్థ సారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం మరియు సాత్తుమొరై. అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అక్టోబర్ 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం. అక్టోబర్ 19న నరక చతుర్దశి. అక్టోబర్ 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం. మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వలన మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసినవారవుతారు. డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.